సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో జస్ట్ నో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే రెడీ అయిపోయినా. సో బికాస్ గైస్ ఈ రోజు డేట్ వచ్చేసి January 14th, అంటే మకర సంక్రాంతి. అంటే మా సైడ్ వచ్చేసి ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అండ్ కొంతమంది వచ్చేసి ఏంటంటే రేపు కూడా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరైనా గైస్ ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుంటే హ్యాపీ సంక్రాంతి, ఒకవేళ రేపు సెలబ్రేషన్ చేసుకుంటే గైస్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గైస్, ఓకేనా. సో మన ఛానల్ వచ్చేసి ఆల్మోస్ట్ 2360 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక పొజిషన్ని లీడ్ చేసిన క్యాండిడేట్సే, అంటే ఒక ఫ్యామిలీని కావచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో గైస్ ప్రతి ఒక్కరు ఏంటంటే హ్యాపీగా అయితే ఈ సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకోండి. ఎవరైనా సరే బ్లాగింగ్ చేసే వాళ్ళు ఉంటే కూడా ఈ సంక్రాంతికి సంబంధించిన వీడియోస్ కూడా చేసి అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఏంటంటే ప్రెసెంట్ ఇది ట్రెండింగ్లో ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా మీ వీడియోస్ అనేది ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. సో మీరు చేసే ఫెస్టివల్ కావచ్చు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఎలాంటి ఫుడ్ ప్రతిదీ అయితే చేసి పెట్టడానికి అయితే ట్రై చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ గైస్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్లో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నా, అదేంటనే లాస్ట్ వరకు అయితే చూడండి. సో డెఫినెట్గా మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది గైస్, ఓకేనా. గైస్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది క్రియేటర్స్ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు అండ్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదేంటి అంటే అన్న ఇప్పుడు నేను వేరే యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తూ ఉంటా, అంటే యూట్యూబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్. బట్ ఏంటంటే నాకు ఒక సిచ్యువేషన్ వచ్చి మానిటైజేషన్ అప్లై చేయకపోవడం కావచ్చు, లేకపోతే రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసి ప్రాబ్లమ్ ఫేస్ చేసి క్రియేటర్కి మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. గైస్ వాళ్ళకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఎక్కువ మెసేజెస్ రావడం వల్ల రెస్పాండ్ ఇవ్వకపోవడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటాయి. బట్ గైస్ సో డెఫినెట్గా మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబర్ కాకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా కూడా అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే డెఫినెట్గా మీరైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా మీకైతే రెస్పాన్స్ ఇస్తాను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. సో డెఫినెట్గా మీకైతే హెల్ప్ చేస్తాను గైస్, ఓకేనా. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆల్మోస్ట్ గైస్ నా ఛానల్ వచ్చేసి 2000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా. సో డెఫినెట్ గైస్ మీకు అయితే సపోర్ట్ చేస్తాను గైస్, ఓకేనా. అండ్ కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి గైస్. అండ్ అంతేకాదు గైస్ ఇంకో మెయిన్ థింగ్ అయితే గుడ్ న్యూస్ చెప్తాను కదా. సో అదేంటి అంటే ఈ రోజు గైస్ నా తాజ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ తాజ్ ఛానల్ అనేది ఇప్పటికింత రివీల్ చేయలేదు. బట్ అది కూడా ఈ రోజు మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్సే ఉంది, అది కంప్లీట్ అయిపోతే ఇంకా మానిటైజేషన్ అది అప్లై చేస్తాను. సో ఈ రోజు గైస్ మానిటైజేషన్ అనేది తాజ్ ఛానల్ కంప్లీట్ అవబోతుంది. బట్ ఏంటంటే దానికి సంబంధించిన యాడ్సెన్స్ అనేది సపరేట్ క్రియేట్ చేయబోతున్నా, ఎందుకంటే ఆల్రెడీ 2 ఛానల్స్ ఉన్నాయి, వ్లాగింగ్ అని టెక్ అని. ఆ రెండింటికి ఒక యాడ్సెన్స్ అనేది లింక్ చేసేసాను. సో ఈ తాజ్ ఛానల్కి ఏంటంటే నా పేరెంట్స్ అకౌంట్ పెట్టాలని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఎందుకంటే ఫర్దర్ ఏదైనా ఇష్యూస్ రాకూడదు అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనుకుంటే సో గో విత్ గైస్ సెకండ్ యాడ్సెన్స్ అకౌంట్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి విత్ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ డీటెయిల్స్ గైస్, ఓకేనా. సో గైస్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే హ్యాపీ సంక్రాంతి. సో మీరు గైస్ సో డెఫినెట్గా నాకు విష్ చేయాలనుకుంటే వీడైతే లైక్ చేసి కింద అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో విషెస్ సంబంధించింది ప్రతి ఒక్కరికి అయితే నేనైతే రిటర్న్ విషెస్ అయితే చేస్తాను గైస్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాయి గైస్. స్టే ట్యూన్డ్ గైస్, బాయ్.